గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే ఈరోజు ఈనాడు పేపర్లో సీఎం కేసీఆర్ 2 ఏళ్ల తెలంగాణ సందర్భంగా 2 ఏళ్ల పాలన సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈనాడుకి ప్రధానంగా మెయిన్ బ్యానర్ ఈనాడులో అదే ఉంది. రాజకీయ అవినీతిని పూర్తిగా బంద్ చేశామని చెప్పారు ఆయన. 2019లో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. నేను చెప్పిన దాంట్లో ఈ మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల హవా ఉంటుంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహకారం లేదని చెప్పి నేను ప్రస్తావించారు. ఆ తర్వాత తిరుపతిలో జరిగినటువంటి మహానాడులో టీడీపీకి సంబంధించినటువంటి మహానాడులో తెలంగాణ దద్దమ్మలతో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేయించారు అని చెప్పి ఒక పాయింట్ చెప్పారు. తర్వాత హైదరాబాద్ను విశ్వనగరంగా మారుస్తాం, సచివాలయాన్ని కూల్చేసి సెక్రటరియట్ని కూల్చేసి కొత్తది నిర్మిస్తామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను కూడా పబ్లిష్ చేసింది ఈనాడు. కొత్త సచివాలయ నిర్మాణం నమూనా ఇలా ఉండబోతున్నది అదొకటి ఉంది. ఆ తర్వాత ఏపీతో శత్రుభావం లేదు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే ఉన్నామని చెప్పి నిన్న సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. అదొకటి ఉంది. ఆ తర్వాత ఆకుపచ్చ తెలంగాణను ఎవరు కూడా ఆపలేరు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చేసి తీరుతామని కూడా ఆయన ప్రధానంగా అన్నారు. తర్వాత ఈ సచివాలయం ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ తర్వాత పెద్ద కన్వెన్షన్ సెంటర్ కట్టాలనుకుంటున్నాం తెలంగాణ కళాభారతి ఎన్టీఆర్ స్టేడియంలో చెప్పారు. కనీసం మంత్రులందరూ మీటింగ్ పెట్టుకొని భోజనం చేద్దామన్నా కూడా స్థలం లేదని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పాయింట్స్ నిన్న సీఎం ఇంటర్వ్యూలో. ఆ తర్వాత మిగతా వార్తలు చూసినట్లయితే ఈరోజు రాజ్యసభ సభ్యులుగా డి శ్రీనివాస్ తర్వాత కెప్టెన్ లక్ష్మీకాంత్ ఇద్దరు కూడా నామినేషన్ అయిపోతున్నారు. దానికి మజ్లిస్ పార్టీ మద్దతు ఇస్తామని చెప్పి నేను చెప్పింది. అదొక ప్రధానమైన వార్త ఉంది. తర్వాత ఇంకొక వార్త ఉంది. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లకు జంప్ అవుతున్నారని చెప్పి పత్రికలన్నీ రాశాయి. అదొక వార్త ఉంది. ఇంకా జంప్ కాలేదు, క్వశ్చన్ మార్క్ పెట్టి రాసినప్పటికీ అన్ని పత్రికలు తీసుకున్నాయి. నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా తీసుకుంది. అదొక వార్త ఉంది. ఆ తర్వాత ఈ పునరావాస కమిటీ చైర్మన్గా సీసీఎల్ఏకి అప్పగించారు. ఎందుకంటే ఈ మధ్యకాలం ప్రాజెక్టు నిర్మాణంలో ఈ భూ నిర్వాసితుల అంశాలకు సంబంధించి పూర్తిగా పరిష్కారం చేసేందుకు పునరావాస కమిటీ చైర్మన్ సీసీఎల్ఏకి అప్పగించారు. అదొకటి ప్రధానంగా ఉంది. కొత్త రేషన్ కార్డులు ఆగస్టులో జారీ చేయబోతున్నామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యమైన వార్తలు. ఈ అంశాలపై చర్చిద్దాం. ఇష్యూపై మాట్లాడేందుకు స్టూడియోలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి ఆచార్య గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీఆర్ఎస్ నుంచి దేవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. దయాకర్ గారు, నిన్న సీఎం ఇంటర్వ్యూని ఎట్లా చూస్తారు? అందులో ప్రధానంగా రాష్ట్రంలో కొత్త నిర్మాణాలు ఎందుకు అవసరం అనే విషయంలో చెప్పారు. సచివాలయ నిర్మాణానికి సంబంధించి స్పష్టంగా చెప్పారు. మంత్రులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడ భోజనం చేద్దామంటే అక్కడ అవకాశం లేదు అని చెప్పి ప్రస్తావించారు. తర్వాత చాలా ఇష్యూస్ ఉన్నాయి అని నేను చెప్పాను, ఇంత ఉంది. ఓవరాల్గా సీఎం ఇంటర్వ్యూని ఎట్లా చూస్తారు? ఇది 100% అబద్ధాల ఇంటర్వ్యూ. ఇది ఎక్కడ కూడా నమ్మడానికి అవకాశం లేని మీరు చెప్పిందాక ఇవన్నీ చూస్తున్న పరిస్థితి. రాజకీయ అవినీతి 100% బంద్ అనేది మనం చూస్తే దాదాపు 22 మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఆ పార్టీలో ఉండి మంత్రులుగా ఉండి ఈరోజు ఏ రకమైన రాజకీయ నీతిని, ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు, ఒక పెద్ద ఆయన చెప్తుండే టీఆర్ఎస్ సంయుక్త పార్టీల యొక్క దాని సమాహారంగా చూస్తాం. కనీసం రాజనీతి గురించి మాట్లాడేటప్పుడు ఇలాంటి అంశాలను కనీసం పట్టించుకోకుండా ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది ఒక రాజకీయ అవివేకంగానే నేను భావిస్తాను. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే నీతిని పాదుకొల్పేటప్పుడు మనం నీతిగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకు ఈరోజు 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతవరకు రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికకు ఓట్లేదు? 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు టెక్నికల్గా మీరు శాసనసభలో ఏదో స్పీకర్ వ్యవస్థలో ఉన్న డిస్క్రిమినేషన్తో ఈరోజు మీరు చేర్చుకొని దాని రాజకీయ నీతి అని చెప్పే ప్రయత్నం చేస్తే రేపు వచ్చేటోడు ఏం చేయాలి? గెలిచిన ప్రతి ఒన్ని పార్టీలో జాయిన్ చేసుకొని ముఖ్యమంత్రి అయితే అది రాజకీయ నీతి అందామా? ఇది ఒక భావదారిద్ర్యం తప్పితే కేసీఆర్కి ఇంకొకటి కాదు. ఇంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈ ఏదైతే విషం జిమ్మిన పత్రిక యొక్క ఉద్యమ కాలంలో లక్ష నాగళ్లతో ఈరోజు దున్నుతా అన్న కేసీఆర్కు ఈరోజు వంతబాడుతున్న ఇది నమస్తే ఈనాడును మనం ఇలా తిట్టక తప్పదు. రాజకీయ అవినీతి అనేది దీనికి కనబడతలేదా? రాజకీయ అవినీతి మీద ఎప్పుడైనా స్పందించిన అవకాశం ఉందా?
ఇలాంటి భావజాలాన్ని తెలంగాణ సమాజంలో పాదుకొల్పే ప్రయత్నం చేస్తున్న ఇలాంటి పత్రికలకు కూడా భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏం ప్రాతలు ఇవన్నీ కూడా రాజకీయ అవినీతి ఒక్కల గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇలా ఉద్యమ కాలంలో ఉద్యమంలో ఉన్నోడు ఒక్కడైనా సరే ఈరోజు శాంతియుతంగా తెలంగాణ వచ్చిందని సంతృప్తితో ఉన్నారా? కడుపు నిండిన మాటలు తప్పితే కడుపు ఎండిన వాళ్ళ మాటలు ఎవడైనా చూస్తున్నాడా? ఈరోజు కరువు గురించి చర్చ లేకుండా అంతా సవ్యంగా ఉంది. ఇలా రాజరికాన్ని పాదుకొల్పే విధంగా సెక్రటరియట్లు కట్టుకుంటాం, మేము అసెంబ్లీలు కట్టుకుంటాం. ఎవడు కట్టొద్దు అనుకున్నాడు? ఎవడన్నా వద్దంటుండా? కానీ నీకున్న సమస్య ఏంటి? రైతులు ఒకవైపు 3,000 మంది చనిపోతుంటే ఇవాళ రైతుల ఆత్మహత్యల మీద చర్చ లేదు. వడగాల్పులతో దాదాపు 300 మంది చనిపోతే వాళ్ళ మీద నష్టపరిహారం లేదు. దాదాపు 1,200 మంది అమరవీరులకు ఈరోజు ఇంతవరకు కంపెన్సేషన్ మనం ఇవ్వలేకపోయినాం. 2,000 పైచిలకు ఈరోజు ఉద్యమ కాలంలో వూండెడ్ అయిన వాళ్ళ కనీసం చర్చ కూడా లేకుండా శవాల మీద రాజకీయాలు చేస్తూ ఈరోజు శవ రాజకీయాలని ప్రోత్సహిస్తూ ఈరోజు చేస్తున్న ప్రయత్నాన్ని ముఖ్యంగా కేసీఆర్, టీఆర్ఎస్ కూడా కాదు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా నేను అనదలుచుకోలేదు. కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఉద్యమ కాలంలో ఉన్న కేసీఆర్ అంతే. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది తెలంగాణలో 1946 కంటే ముందు రాజ్యం వచ్చినట్టుగా ఈ రోజు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం వామపక్షాలను కానీ మిత్రపక్షాలని కానీ కాంగ్రెస్ పార్టీ పగ, టీడీపీ పగ, బీజేపీ పగ అనుకుందాం. చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఎప్పుడు కూడా అఖిల పక్షాల్లో ఉండే వాటిని కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న దీన్ని రాజకీయ నీతి అందామా? ఈ 1,30,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు మీరు ఇవాళ డిజైన్ చేసిండ్రు, ఒక్కళ్ళకి చెప్పిండ్రు ఒక్క పార్టీకి? లేకపోతే ఇవాళ మీరు అంటున్న ఏదైతే మిషన్ భగీరథ కావచ్చు, వాటర్ గ్రిడ్ కావచ్చు, వాటి మీద ఎప్పుడైనా విపక్షాల కనీసం సమాచారం ఇది రాజకీయ అవినీతి, ఇది ఇక్కడనే. ఆచార్య గారు మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం లేదని చెప్పి నిన్న సీఎం చెప్పారు, సాక్షాత్ సీఎంఏ చెప్పారు, కేంద్రం నుంచి ఏం సాయం లేదని చెప్పి. అది ముఖ్యమంత్రిగా వారు మాట్లాడినప్పుడు అది వారి విజ్ఞతకే ఇడిచిపెడదాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి సుమారు 40,000 కోట్లతోటి జాతీయ రహదారుల నిర్మాణం, అదేవిధంగా 80,000 ఇండ్లకు 1,50,000 రూపాయల చొప్పున 80,000 ఇండ్లకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా అంటే ప్రధానమంత్రి కాగానే 33 నుంచి 44% 10% నిధులను పెంచినటువంటి ప్రధానమంత్రి ఈయన ఏం చేయలేదంటే ఇంకొకటి ఈయన ఒక ప్రతిపాదన పెట్టిండు. మా రాష్ట్రాలకు అనుగుణంగా మీరు ఇచ్చేటువంటి నిధులని మార్చుకునే స్వేచ్ఛని ఇవ్వమంటే ప్రధానమంత్రి ఇంకొక మాట మాట్లాడకుండా మీకు అనుకూలమైనటువంటి విధంగా మార్చుకునేటువంటి స్వేచ్ఛని ప్రధానమంత్రి ఇస్తే మాకు ఎలాంటి సాయం లేదనంటే ఇక మేము కొత్తగా రైల్వేల విషయంలో కావచ్చు లేకపోతే ఇదే ముఖ్యమంత్రి బిడ్డే కొడుకు అందరూ సంతోషపడ్డారు. ఈసారి బడ్జెట్ బాగుంది, రైల్వే బడ్జెట్ బాగుంది అని చెప్పారు. అనేక విషయాలల్లో ఇలా కేంద్రం సహకరిస్తుంది అని చెప్పి నిన్న ఇంటర్వ్యూలో సహకరిస్తలేదంటే నిన్న మా అమిత్ షా గారు వచ్చి ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి ఆయన ఒక ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందనంటే ఇలా ఆ దానికి భిన్నంగా కౌంటర్గా ఇవాళ కేంద్రం ఎలాంటి సహకరిస్తలేదని చెప్పడం. రెండవది రాజకీయ అవినీతి 100% తగ్గింది కాదు, 100% పెరిగిందనే దానికి ఇది రివర్స్ కొట్టి ఇలా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి సర్వే చేసినప్పుడు పత్రికలు సర్వే చేస్తే రెవెన్యూలా ఉన్నదానికంటే రెట్టింపు పెరిగిందని చెప్పారు. ఇలా అనేక శాఖలల్లో అవినీతి పెరిగింది తప్ప ఎక్కడ కూడా తగ్గలే. కాబట్టి ఒక్కటి ఇదే కాదు, ఇంకొకటి చేతల ప్రభుత్వం అన్నారు. ఏం చేతల ప్రభుత్వం? ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఇచ్చారో బహిర్గతం చేయండి. 2 సంవత్సరాలలో మేము మొత్తం 5 సంవత్సరాల్లో ఎంతమందికి ఇవ్వాలి, 2 సంవత్సరాలలో ఎంతమందికి ఇచ్చారు? ఇలా కరువుతో అల్లాడుతున్నటువంటి దానికి కరువు సహాయ చర్యలు ఏం తీసుకున్నారు? కేంద్రం ఇవ్వలేదంటే 700 కోట్ల రూపాయలు ఇస్తే ఇప్పటివరకు ఇన్పుట్ సబ్సిడీ ప్లాన్ చేయలే, ఇప్పటివరకు ఇవ్వలే. గడ్డి లేదు, పశువులకు నీళ్లు లేవు. ఇలా ఆరాంగా ఈయన పోయి ఫామ్ హౌస్లో వండుకుంటున్నాడు. ఇలా పరిస్థితి పేపర్లో వచ్చింది, నేను కాదంటలేను.
ఓకే వేరే ఇష్యూస్ అనేక విషయాలు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మీరు కేంద్రంలో ఉన్నారు. ప్రతి 2019లో జాతీయ రాజకీయాల్లో మేమే కీలక పాత్ర పోషిస్తామని సీఎం అన్నారు. ఆ నమ్మకంతో ఉన్నారు ఆయన. ఇప్పుడు సీఎం గారు చెప్పుకోవడం, ఆయన పార్టీ ఉంది ప్రజలలో ఆ రకమైనటువంటి ధోరణిలో తీసుకోవడం. నిన్న రిజల్ట్ కూడా వస్తుంది, ఆ విధంగా రిజల్ట్ కూడా వచ్చిందని రిజల్ట్స్ రావడం. ఇప్పుడు మొన్న అఖిలేష్ కూడా ఉత్తరప్రదేశ్ లో గెలిచిండు. ఇప్పుడు రేపు మాపో ఎలక్షన్స్ అయితే ఏం జరుగుతుందో తెలుస్తుంది. అంటే ప్రభుత్వాలు పోతున్నా కూడా ఆ పాలక పార్టీలకు ప్రజలు తప్పదు. అక్కడ యంత్రాంగము, డబ్బు, మీకు తెలుసు పాలేరులా ఎంత ఏర్లై వారింది, ధనము, మద్యము, అక్కడ నాయకులు, మంత్రులు కూడా ఏర్లై పారిర్రు, మంత్రులు కూడా ఏర్లై పాలేరులా పాడిరు. ఇంతకంటే ఎక్కువ దౌర్భాగ్యం ఇంకేం లేదు. కాబట్టి అది ఆయన రాజకీయ అవినీతి కాదు, రాజకీయంగా అవినీతిని భ్రష్టు పట్టించినటువంటి ఇలా మనం చూస్తున్నాం. ఏ పార్టీ నాయకులను కూడా. ఒక్క నిమిషం ఆగండి దయాకర్ రెడ్డి గారు, మీరు వేరే ఇష్యూస్ మాట్లాడే ముందు మీ గురించి సీఎం గారు మాట్లాడిన ఇష్యూ, మహానాడులో తెలంగాణ దద్దమ్మలతో తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. సరే, అది ఆ తీర్మానాలు చూస్తే ఎవరు దద్దమ్మనో తెలిసిపోద్ది. తీర్మానాలు తెలంగాణ ప్రాజెక్టులకు మీరు వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఎక్కడా చేయలేదు. తెలంగాణలో వాడుతున్నటువంటి నీటికి సమృద్ధిగా మనం కట్టుకొని పల్లించుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా పక్క రాష్ట్రాలతో గిల్లి కజ్జాలు పెట్టుకొని లేని అంశాలు తీసుకొచ్చి ముందర పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అటువంటి సమస్య కొత్తగా విడిపోయిన రాష్ట్రాల్లో అటువంటి సమస్య వస్తే ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవాలనేది ఆ యొక్క తీర్మానంలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కాదు, సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య రానప్పుడు కూడా, ఎన్నికైనప్పటి నుంచి కూడా చెప్తున్నా, 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి కూడా చెప్తున్నా, విభజన వల్ల కొన్ని సమస్యలు తలెత్తినాయి, కొన్ని మంచి జరిగినా కొన్ని సమస్యలు తలెత్తినాయి. వాటిని పరిష్కరించినటువంటి దిశగా మనం మాట్లాడుకోవాలంటే ఇష్టం వచ్చిన రీతిలో ఆయన మాట్లాడి నిందలు వేసేటువంటి ప్రయత్నం చేసినారు అనేటువంటిది డెఫినెట్గా ఆ తీర్మానం యొక్క సారాంశం. ఒకవేళ మరి ఆయన నోటికి దద్దమ్మాని వస్తే ఇంకా ఆయన అంతకంటే ఇంకా దారుణమైన వాడు వాడాలి. కానీ ఒక ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం, తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి మేము మాట్లాడాం. అవి కట్టలేక దద్దమ్మవై ఈలో ఈ మాటలు అంటున్నామని కూడా మేము అడగాల్సి వస్తుంది. వీళ్ళు ఎవరు ఆపారు? పాలమూరు రంగారెడ్డి. తప్పు చేస్తున్నావు, అక్కడ కాదు ఇంకో చోట కట్టాలి, దానివల్ల ఆ జిల్లా నష్టపోద్ది అని చెప్పాం. లేదు ఇక్కడే కడతా కుర్చేసుకొని అన్నావు. ఏం కట్టినావు? ఇప్పటికీ ఇంకా భూసేకరణ చేయలేదు. కాళేశ్వరం చెప్పావు, పైన పారుతుంది, 152 మీటర్స్ ఉంటే మనకు గ్రావిటీతో పారుతుంది, దానివల్ల నష్టము అని చెప్పాం. కిందనే కడతానంటున్నావు. ఎవరు చెప్పారు నిన్ను? అక్కడ కాదు ఇక్కడ అందరం చెప్తున్నాం, అన్ని రాజకీయ పక్షాలు చెప్తున్నాయి, రైతులు మేధావులు చెప్తా ఉన్నారు. నువ్వు లెక్క పెట్టకుండా నా ఇష్టమే నాదనేటువంటి నీ ప్రయోజనాలు ఆలోచన చేసుకుని నువ్వు చేస్తున్నటువంటి దానికి మంది మీద నిందలేయడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడ ఆపిందో చెప్పండి. కింది ప్రాంతంలో ఉన్న మాకు వీటి వల్ల ఏమైనా నష్టం జరుగుతుందేమో వాళ్ళు ఆపి ఆలోచన చేసి కూర్చోబెట్టి మాట్లాడండి అని ఒక కేబినెట్ తీర్మానం చేస్తే అది నష్టమా? అది ఆ కేబినెట్ తీర్మానం చేస్తే నష్టమా? మనం ఇంతమంది ఉమ్మడి రాష్ట్రంలో మహారాష్ట్ర గురించి చేయలేదా? కింది రాష్ట్రం అయినందువల్ల మహారాష్ట్ర గురించి చేసాం, ఇటు కర్ణాటక గురించి చేసాం, ఇవన్నీ చేసింది మర్చిపోయినామా మనం? కాబట్టి ఆ తీర్మానం కేబినెట్లో గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా చేసిన తీర్మానాలే ఉన్నాయి. పై రాష్ట్రంలో కట్టుకుంటూ పోతే కిందకి ఇబ్బంది వస్తాయి. ఇక్కడ కూడా కింద పైన కట్టడం వల్ల మా ప్రాంతంలో ఆందోళన తలెత్తుతుంది, దాన్ని క్లియర్ చేయమంటున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ను అపెక్స్ బాడీని కూర్చోబెట్టి, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రిని కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయమని చెప్పాం. దాన్ని మళ్ళీ కట్టిన తర్వాత కూలగొట్టాలంటే ఒక బాబ్లీని చూసినాం, ఒక ఆల్మెట్టిని చూసినాం. సుప్రీంకోర్టు ఆర్డర్లు వచ్చిన తర్వాత కూడా జరగలేదు. కాబట్టి మీరు కూర్చోబెట్టి మాట్లాడండి అనేటువంటి వాళ్ళ ఆందోళన. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, రండి మాట్లాడతా నేనని చెప్పి సీఎం చెప్పొచ్చు, లేదు ఆ సీఎం గారితో కూడా ప్రపోజల్ పెట్టొచ్చు, మాట్లాడుకోవచ్చు. నష్టమేం లేదు అనేటువంటి చెప్పడానికి వీలుంది. అది చెప్పకుండా ఊకే ప్రొవోక్ చేసేసి మాట్లాడాలనే పద్ధతి కరెక్ట్ కాదు. ఇవాళ మీరు చెప్తున్నారు పేపర్ చూసినాం, అదొక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది తప్ప అదొక ఇంటర్వ్యూ లాగా లేదు. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడానికి అదే పేపర్ దొరికింది. 1,00,000 నాగాలతో దున్నిస్తా అన్నటువంటి పేపర్ను ఆ యొక్క అధినేతను ఇవాళ ఏ రకంగా పోగొడుతున్నాడో చూస్తున్నాం. ఎందుకు పోగొడుతున్నాడో జనానికి కూడా అందరికీ అర్థమైంది. రైట్ దేవిప్రసాద్ గారు, చాలా ఇష్యూస్ మీద విమర్శలు వచ్చాయి, మీరేం చెప్తారు? అంటే నిన్న ఇష్యూస్ మీద ఇష్యూస్ ఇంకా చాలా ఉన్నాయి, ఇష్యూస్ మీద మాట్లాడాలంటే 24 గంటలు కూడా మాట్లాడచ్చు. కానీ ఇష్యూలకు సంబంధించిన అంశం కాదు. 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 2 సంవత్సరాలు గడిచినటువంటి సందర్భంగా ఈ 2 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ను ముఖ్యమంత్రి గారు నిన్న ఈనాడుకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ అది ప్రచురించినటువంటి పత్రిక మీద అక్కసు వలికే బదులు అందులో ఉన్నటువంటి
అంశాల మీద చర్చ ఏం జరిగితే అక్కసు బాగుంటుంది. పలకలేదండి. ఇప్పుడు గతంలో ఆ లక్ష నాగలతో ఉన్నాయని. దున్నిస్తానని అక్కసు పలికినోడు ఎందుకు చేతులు ముట్టుకున్నాడు? అంతకుముందు ఏమైంది మరి? దయాకర్ రెడ్డి ఎక్కడ గారు అడ్జస్ట్మెంట్ అయింది? అది చెప్పండి చాలు మాకు. ఒకరికొకరు పొడుచుకున్న వాళ్ళు పొత్తులు పెట్టుకొని ఇలా రాజకీయాలు చేయంగా మీరు పత్రికలకు సంబంధించి మాటలు మాట్లాడితే ఎట్లా? Definitely గా మాట్లాడతాను. నువ్వు మాట్లాడమండి. అవును. ఇప్పుడు మాట్లాడడం. మీరు- తెలంగాణ రాగానే రాజకీయంగా- తెలంగాణ రాగానే లక్ష నాగలతో దున్నిస్తా. మీరు ఎంత రాజకీయ- అక్రమమైన భూమి మీరు- అన్నాడు. ఎందుకు చేతులు ముట్టుకొని మీ కూర్చున్నాడు? తెలుగుదేశం నాకు పార్టీ చెప్పండి మాకు. పుట్టింది ఎందుకు పుట్టింది ఆ రోజు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాటలు మాట్లాడి ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునే స్థితి వచ్చింది మీకు. పత్రికలకు సంబంధించి డెఫినెట్ గా వాళ్ళ ఏం వైఖరి అనేది అది కాదు. మార్పులు మీరు వస్తాయి. మళ్ళీ డైవర్ట్ ఆ చేయకండి. మార్పులు కూడా ఎట్లా డైవర్ట్ మాట్లాడతారు చేయకండి. మీరు? మేమేం డైవర్ట్ చేసేది ఈ 5,000 ఉన్నది కాదు. ఈ 5,000-6,000 ఎకరాల అక్రమము, ఈ 5,000 ఎకరాల అక్రమము, ఇది లక్ష నాగలతో దున్నిస్తా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పి ఎరిక్కిపోయినాడు నేను అడుగుతున్నా. దయాకర్ రెడ్డి గారు, దయాకర్ రెడ్డి గారు, ప్రభుత్వం గురించి ప్రశ్నించారా ఇక్కడ? దయాకర్ రెడ్డి గారు మీరు ఏంటండి, కేసీఆర్ గారు ఎన్నడూ లక్ష నాగలతో దుంత ప్రజా సంఘాలు అన్నాయి. ప్రజా సంఘాలు తప్పండి. అనేక మంది తప్పండి. తెలంగాణ ప్రజా ఉద్యమకారులు సంఘాల్లో పనిచేసే ఎన్నడూ వాళ్ళు నాగలు ఎవరు దుంతామని మాట కేసీఆర్ గారు మాట్లాడేది అనలేదు. కాదు. ఎన్నడూ అనలేదు. స్వయంగా అన్నాడు. ముఖ్యమంత్రి గారే స్వయంగా అన్నాడు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారే స్వయంగా నేను అనలేదని ప్రకటించినటువంటి ప్రకటించిన తర్వాత కూడా అన్నది ఆయన మీద మీరు కూడా అబద్ధం, ఇలాంటి వాళ్ళు కూడా అబద్ధాలు మేము చెప్తున్నాం కదా, కష్టం. మేము అన్నాం, మేము మొత్తం చాలా ప్రజా సంఘాలం స్పష్టంగా అన్నాం. అన్నారు. ఆ రోజు ఉద్యమకారులం అన్నాం. రామోజీరావు ఆ రోజు చేస్తున్నటువంటి తెలంగాణ వ్యతిరేకం మీద అందరం మాట్లాడినాం. అంటే తెలంగాణకు వ్యతిరేకంగా రాస్తే ఎంత Definite గా మాట్లాడతాం. తెలంగాణకు అనుకూలంగా రాస్తే మీరు మీ మాటలను అర్థమైపోయింది. తెలంగాణకు అనుకూలంగా రాస్తే దయాకర్- ఎన్ని అక్రమాలు దయాకర్- చేసినా నడిచిపోతాయి. దయాకర్ గారు, ఎంత భూమిని తెలంగాణ కబ్జా చేసుకుని నడిచిపోతుంది అని ఎండార్స్ చేసుకున్నారు మీరు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్లో కానీ హైదరాబాద్ నగరంలో జీవిస్తున్నటువంటి అనేక మందిలో ఉన్నటువంటి అనుమానాలు రకరకాలుగా ఉండే ఆ తర్వాత ఈ 2 సంవత్సరాల పాలనలో మొత్తంగా కూడా వాళ్ళకి అందరికీ కూడా ఈ పాలన పట్ల మొగ్గు చూపిస్తున్నటువంటి నేపథ్యాన్ని మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం చాలా అంటే మన స్పష్టంగా పాలన పట్ల చూస్తాం. మొగ్గు చూపిస్తే చాలు, ఎన్ని అక్రమాలను నడిచిపోతాయి. అక్రమాలు ఎట్లా చూపిస్తారు? అక్రమాలు చేస్తే అక్రమాలే ప్రజలు కదా. ఓటేస్తారా? 5,500 ఎకరాలు అక్రమంగా కలిగిన ప్రజలకు ఈయన అవసరమైన తెలంగాణ పనులు మరుక్షణం చేస్తే బయటికి తోలుతాడు. ప్రజలకు అవసరమైన నాగలతో పనులు దున్నిస్తాడు. చేస్తే మళ్ళీ ఓట్లేస్తారు. లేదంటే ఎట్లా మీరు? మీరు ప్రజలకు అక్రమాలు చేస్తే ఓట్లేరు, శిక్షిస్తారు. ప్రజలకు అక్రమాలు చేస్తే శిక్షిస్తారు, right. ఓట్ల ద్వారా ఆశీర్వదించరు. Okay. డెఫినెట్ గా ఈ 2 ఆయుష్ సంవత్సరాల్లో Okay. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ఎన్నికల మేనిఫెస్టోలో అటువంటి అంశాలను ఏమేం చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు మాది ఈ 2 సంవత్సరాలు సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత మేము పోయినాము. ఆ సంక్షేమ రంగానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాము. పెన్షన్లు ఇచ్చినాము. తర్వాత అవసరమైనటువంటి కన్యాలక్ష్మి అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చినాము. డబుల్ బెడ్రూమ్ అనేటువంటి నిర్మాణానికి ఒక అడుగులేసినాము. దళితులకు 3 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి వైపు అడుగులేస్తా ఉన్నాము అనేటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలని మేము ముందుకు తీసుకుపోతున్నాం అనేటువంటి నిన్న ఇంటర్వ్యూలో ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం. అంతే తప్ప ఇది 100% రాజకీయంగా ఇవాళ అవినీతి బంద్ అయిందనేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి హక్కు కేసీఆర్ గారికి ఉంది. ఇంకెవ్వరికి లేదు. ఏ రాజకీయ చెప్పండి. మీరు ఒక ముఖ్యమంత్రి ఎవరి మీద ఒక్క అవినీతి సెటిల్మెంట్ బంద్ అయినాయా? కాదు సంగప్ప రాజకీయ అవినీతి 100% బంద్ అయిందండి. చూపించమనండి. కాదు ఎక్కడ సంగప్ప బంద్ గారు, ఇవాళ ఆధారాలు లేకుంటే అసత్యారోపణలు సత్యదూరంగా ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పింది కదా. మీకు ఇలా దమ్ముంటే ఎంఆర్ఓ ఆఫీసుల కాంచి మొదలు పెడితే పోలీస్ స్టేషన్ల కాంచి మొదలు పెడితే జరుగుతున్న అవినీతి మీద ఒక కమిటీ వేసుకోండి. వేసుకోండి అక్కడ. ఇప్పుడు మీరు కనీసం వ్యవస్థలో ఉండే ప్రతి అవినీతిని నువ్వు ప్రభుత్వానికి అంటగడితే మరి ఏది రాజకీయ కూడా మేము చేస్తామా? అధికారులు చేస్తే అవినీతి రాజకీయం కాదా? మీ ఈ నమ్మకం చేసుకొని వాళ్ళకి చర్చిస్తే అవినీతి కాదా? ఎక్కడో ఒకటి చూపియండి. రాజయ్య ఏ రాజకీయ అవినీతి చేసిందని ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా తొలగించడం, దానికి జవాబే లేదు. మంత్రులను తొలగించడం పెట్టడం అనేటువంటిది అవినీతి ఎందుకు కారణం లేకుండా అది ముఖ్యమంత్రి దళితుని ఈ రోజు చేసి నువ్వు దళితుని ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి రాజకీయ అవినీతి కాదా? ఇవాళ ప్రాజెక్టులలో దాదాపు 15 నుంచి 20 వేల కోట్లు తీసుకుంటారనే విమర్శకు ఈ విమర్శలన్నీ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజలు తిప్పికొట్టిరు. ప్రజాక్షేత్రంలో నువ్వు అంత ధనంతో ధనస్వామ్యాన్ని తెచ్చినావు కదా. ధనస్వామ్యం తెచ్చి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ధనస్వామ్యాన్ని తెచ్చుకున్నావు కదా. కనీసం వాళ్ళకు తెలుసు 3,000 మంది
ఉద్యోగులను కనీసం ఇక్కడికి రప్పించలేరు మీరు. ఎవరు తెలంగాణ అధికారుల మీద కక్ష తీర్చుకున్న ప్రభుత్వానికి ఇవాళ మీరు మీ ప్రభుత్వం వచ్చిన సానుభూతి చేస్తున్నారు. అటువంటి ఆరోపణలు కరెక్ట్ ఎవడు ఎవరు రీఆర్గనైజేషన్ చట్టంలో మీరు పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి నిబంధనలు ఇలా ప్రభుత్వాన్ని ఉద్యోగుల్ని వేటాడుతావు. అరే నువ్వు రాజకీయ నీతి కదా, నీది రాజనీతి కదా. ఉద్యోగులు ఎక్కడో ఉన్న ఉద్యమం లేని తుమ్మల నాగేశ్వరరావుని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసే హక్కు నీకున్నది. మంత్రులు చేసే అవకాశం తుమ్మల నాగేశ్వరరావు ఈ పేపర్ కోసం కాకపోతే తెలియ చేసిందండి. ఆ పేపర్ ఈ పేపర్ కోసమే మీరు తెలుగుదేశం పార్టీ మీరు ఎన్ని చెప్పినా అవే మీరు పొగిడించుకుంటే దానికోసమే అవినీతిలోనే ఇటువంటి మీకు బేస్ లేకుండా చేస్తున్నారు. తీసుకోవచ్చు అవసరమే లేదు. నా కొడుకు అని చెప్పుకునే సంస్కృతి నీతి కాకుండా 21 మంది రాజీనామా దేశంలో కాదు. ఈడ ఒక ఎమ్మెల్యేని కొని మాస్క్ ను పెట్టి ఆడ చచ్చిపోతే వచ్చి పోటీ పెట్టి ఒక మహిళ అని కూడా చూడకుండా కోట్ల రూపాయలు మాట మీద నిలబడాలి. మాట మీద నిలబడని నీకు రాజకీయ అవినీతి మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. సీఎం గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం, అలా అంశాలు మాట్లాడుతున్నాం. సరే దయాకర్ రెడ్డి గారు, సరే మీరు ఇంత డిఫరెంట్ రాజకీయ ఇష్యూస్ మాట్లాడినప్పుడు హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కట్టుబడి ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధిలో అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో భవనాలు కూడా కరెక్ట్ లేవు. సెక్రటరీ భవనం బాగాలేదు, తర్వాత మంత్రులు ఒక మీటింగ్ పెట్టుకొని భోజనం చేద్దామంటే బాగాలేదు. అందుకే ఒక పెద్ద కళాభవనం తెలంగాణ కళాభారతి నిర్మించి అలా ఉన్న కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఉన్నప్పటికీ హైటెక్స్ అది ఒక 4 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణను కోరుకున్నది, మంత్రులు కూర్చొని భోజనం చేయడానికి బాగలేదు, ప్లేస్ బాగలేదనో కాదు. ఇవాళ మీరు కర్ణాటకకి వెళ్ళి చూడండి, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఏ రకంగా ఉంటాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ ఏ రకంగా ఉంటాయి చూడండి. మామూలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కంటే ఎక్కువ ఏం లేవు అవి, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా. అట్లా అది కాదు సమస్య ఇక్కడ. మీరు మనం కోరుకున్న తెలంగాణలో ఇవాళ దళితులకు న్యాయం చేస్తామంటే చేయలేకపోయినాం. 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాను మొన్నటిదాకా మాట్లాడుతూ, అరే 1 కోటి ఎక్కడుందిరా బాబు, నీకు నమస్కారం పెడతాం. నువ్వు ఇచ్చిన రికార్డ్స్ ప్రకారమే 1,29,00,000లో 19 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది, ముట్టుకోలేము. మిగతా 1-10లో ఆల్రెడీ 50 లక్షల ఎకరాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం క్లియర్గా 44,000 లక్షలు 45 లక్షల ఎకరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇరిగేషన్ అయిపోయింది. ఇంకో 35 లక్షల ఎకరాలకు ఆన్గోయింగ్ ఉంది. కొన్ని 10-12 వేల కోట్లు పెడితే కంప్లీట్ అవుతుంది. అదే మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి 8 లక్షల ఎకరాలు 1,200 కోట్లు పెడితే అయిపోద్ది అనేటువంటి రికార్డు పెట్టినటువంటి నీవు ఇవాళ మళ్ళీ 89కి వచ్చినావు. 1 కోటి నుంచి 80-90కి వచ్చినావు. అసలు ఉన్నదే 1,10,00,000 ఎకరాలు అయితే దాంట్లో ఉన్నటువంటి గుట్టలు గుంతలు ఇవన్నీ పోంగా మిగిలిన భూమి ఎంత, నువ్వు ఇచ్చేది ఎంత? కాబట్టి ఒకవేళ ఆ 80 లక్షల ఎకరాల్లో వాటర్ అప్పటి ప్రకారం అప్పటి రేషియో ప్రకారం కానీ అప్పటి రైట్స్ ప్రకారం కానీ నిండకుండా ఉంటే పారకుండా ఉంటే పారే విధానం ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్తే కొంచెం అందంగా ఉంటుంది, నమ్మడానికి కూడా వీలవుతుంది. కొత్తగా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అనేటువంటి లాగానే ఇవాళ పేపర్లో పోసుకున్నట్టే ఉంది. 1 కోటి నుంచి 80-90కి దిగినావు, ఇవాళ రేపు 50-40కి దిగుతావు. ఆ తర్వాత ఉన్నది ఆల్రెడీ ఉన్నాయి, ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేసినా అని చెప్తావు. గెలవందేం కాదు ఇది. కాబట్టి ఇన్ని అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రిగా సచివాలయం అక్కడి నుంచి తరలిస్తామన్నప్పుడు అందరూ రాజకీయ పక్షాలు, మేధావులు, ప్రజలందరూ, ఉద్యమకారులు కూడా చెప్పారు దీనికోసం కాదు తెలంగాణ తీసుకొచ్చింది. అంత కావాలనుకుంటే అక్కడ మంచి వాతావరణం ఉంది ట్యాంక్ బండ్ పక్కల, దానికి కొంచెం కొన్ని పాత భవనాలు ఉంటే తీసేయండి. రేపు 10 ఏళ్ళు దాటితే ఎట్లా ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలు కూడా మనకే వస్తాయి కాబట్టి తొందరపాటు అక్కర్లేదన్నావు. వినారా? లేదు. మళ్ళీ ఇవాళ అదే గులగొట్టి కడతామనే కాడికి వచ్చినారు. టీబీ హాస్పిటల్ అని ఇవాళ ఆడికే గులగొడతాం. అక్కడ నమూనా కూడా వచ్చిన 3 ఫోటోలు వచ్చినాయి. ఈ నమూనా ఇయ్యాలి వచ్చింది కాదు అది. అయ్యో విశ్వభారతి నమూనా ఇయ్యాలది కాదు. 1.5 ఇయర్ ఇటువంటి నమూనా పేపర్లు చాలా చూస్తున్నాం. చిత్తశుద్ధి లేనటువంటి మాటల వల్ల ప్రయోజనం లేదు. ప్రజలకు ఉండేటువంటి కరువు కష్టాలు, రైతాంగం యొక్క కష్టాలు, మహిళల కష్టాలు, విద్యార్థుల ఉద్యోగుల కష్టాలు
తీర్చడానికి తెలంగాణ ఏర్పడింది. అవి తీరుస్తూనే సబ్సిక్వెంట్గా ఇంకా మనం పక్క రాష్ట్రాలతో పోటీ పడము, భారతదేశంలో నంబర్ 1గా రావడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండు ఉదరగొడుతుంది, ఇలాంటికి ఒక్కడి కట్టింది లేదు, వచ్చింది లేదు, 3 ఎకరాలు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. నువ్వు నీళ్ళు ఇస్తున్నా అంటే ప్రాజెక్టులన్నీ కడుతుంటే అంటే ఎవడటం పడుతున్నాడు? నువ్వు కట్టింది లేదు, పెట్టింది లేదు, ఫౌండేషన్ వేసినావు, కమిషన్లు తీసుకున్నావు, కుసరం అనేటువంటి మాట సర్వత్రా కూడా కూస్తా ఉంది. అవి కట్టలేక చేతగానప్పుడు పక్కింటి ఆమెను ముద్దు పెట్టుకుని నా బిడ్డ అని చెప్పేటువంటి ప్రయత్నం దయచేసి చేయొద్దు. డెఫినెట్ గా కష్టాలు ఉన్నాయి తెలంగాణకు, ఆ పని చేయడం మేమే వద్దాం. రాజకీయ అవినీతికి 100% మన కళ్ళ ముందు కనపడుతుంది అంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలని 100% ఈయన కొనుగోలు చేసినటువంటివి మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలా స్పష్టంగా ఒక ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే వస్తే 100 కోట్ల రూపాయల పనులు ఇస్తున్నాను అని చెప్పి వేదిక మీద చెప్పి ఒక పార్టీ శాసనసభ్యునికి కండువేసింది. ఇట్లా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలని తమ పార్టీలో చేర్చుకునేటప్పుడు పనులు ఇస్తే అది రాజకీయ అవినీతి కాదని అడుగుతున్నాను నేను. రాజకీయ అవినీతి అంటే ఇంకేంది? రాజకీయంగా నువ్వు అవినీతికి మూలమే, నువ్వు దీన్ని సృష్టించిందే. నువ్వు ఇతర పార్టీలకు వలేయడం, ఇవాళ రేపు మల్లారెడ్డి వేస్తావు, ఆయనకి ఏదో ఒకటి ఇస్తేనే కదా, ఓ మెడికల్ కాలేజో ఇంకేదో ఆయన అడిగినవన్నీ ఇస్తేనే కదా. ఇది రాజకీయ అవినీతి కదా. కాబట్టి రాజకీయ అవినీతికి అది గతంలో ఇంత లేకుండా ఇంత బహిర్గతంగా, ఇప్పుడు ఇంతకుముందు కొంత పద్ధతి మీద ఉండేది ఏదే చేసినా కానీ ఇప్పుడు మొత్తము బర్బతల ప్రజాస్వామ్యం అయింది మొత్తం. కాబట్టి ఒకటే చెప్పేది, ఇలా ఈ నమూనాలు గతంలో మన ఎక్కడక్కడ అస్సాంలో చేసిన గదే బరిబాతలు, గది కూడా చెప్పు. అస్సాంలో ఏం చేసిర్రు? 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోలే, ఇలా ప్రజల దగ్గర తీర్పు తీసుకొని బీజేపీ ప్రజల దగ్గర ప్రభుత్వానికి వచ్చింది. అసెంబ్లీ మొన్న ఎలక్షన్ అయింది, మేమేమంటున్నాం అంటే 9 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేది రాజకీయ అవినీతి కాదా? ఎలక్షన్లకు ముందు 9 మంది కాంగ్రెస్ శాసనసభ్యుల్ని మొత్తం జాయిన్ చేసుకున్నారు. రాజకీయ అవినీతికి 100% మేము ఒకటే. ఇంతకు ముందు ఇట్లాంటి నమూనాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు నమూనాలకు ఇప్పటి వరకు శంకుస్థాపనలు కూడా చేయలే. ప్రజలు అవి చూసుకొని మురుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ది కూడా ఓ నమూనా ఇచ్చిండు, దాని సున్నం కూడా వేయలే ఇప్పటి వరకు, ఆంధ్రప్రదేశ్ కు అక్కడ వచ్చింది. ఈ విజయాలన్నీ కూడా వస్తున్నాయి కదా సార్. ఇది సెక్రటరియట్ లో పోయినందుకే ఇన్ని విజయాలు వచ్చినాయి కదా. ఈయనకు వాస్తు కరెక్టే ఉంది కదా. అన్ని పార్టీలలో కలుస్తున్నారు, అన్ని ఎక్కడ ఎలక్షన్ జరిగినా వస్తున్నది. చాలా ఇష్యూస్ మాట్లాడిన అంశాల వరకు మాట్లాడండి. మిత్రులంతా కూల్ అంటున్నారు కానీ ఉద్యమ సహచరుడు కేసీఆర్ గారు మాతో అందరితో కలిసి కూర్చున్నవాడే. రాజకీయాలకు వచ్చినాక ఆశాంతం ఇట్లా మారుతాడనేది ఎవడు ఊహించలే. క్షేత్రం నుంచి ఈరోజు ఎవరు కూడా ఒక ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులు ప్రజల కష్టాలు ముందు మనకు ప్రాధాన్యత అంశాల్లో మనం సెక్రటరియట్ కట్టుకొని మంత్రులు భోజనం చేసేది లగ్జరియస్ రవీంద్ర భారతిని మనం ఇట్లా చేసుకునేది పెట్టుకొని భోజనం చేద్దామని కూడా స్థలం లేదు. డెఫినెట్ గా ఉండాల్సిందే. రాజకీయాల్లో ఈ రోజు మీరు ప్రజలు ఎవరు కూడా మీరు చస్తూ మమ్మల్ని బతికేయమని ఎవరు కూడా కోరుకోరు. మేము చస్తుంటే పట్టించుకోండి అన్నప్పుడు పట్టించుకుంటే నిజమైన రాజనీతి. రాజకీయ అవినీతులు వెంటనే చేసుకో, కానీ మనం ప్రజల్ని అడ్రస్ చేసే క్రమంలో ఎంత మేరకు మనం సక్సీడ్ అవుతాం అనేది ఈ ఆవేశం ఆక్రోశం అంతా క్షేత్రానికి పోయిన ప్రతిసారి వస్తున్న పరిస్థితి. ఎంపీటీసీ కాంచి వదలవైతివి, సర్పంచ్ కాంచి వదలవైతివి, జెడ్పీటీసీని వదలవైతివి, ఎంపీపీలు అయితే వదలవైతివి, జెడ్పీ చైర్మన్లు అయితే కూడా వదలవైతివి. ఇలా ఇంత స్థాయిలో రాజకీయ అవినీతి జరుగుతున్నప్పుడు రాజకీయ అవినీతి 100% బంధు అని అంటే కడుపుల మండక. రాజకీయ ఏకీకరణ, బంగారు తెలంగాణ నిర్మాణం, రాజకీయ పునరేకీకరణ సత్య పునాదుల మీద జరగాలి. అబద్ధాల పునాదుల మీద రాజనీతి నిలబెట్టాలనుకుంటే అది కూలుతుంది. అది మేము వారు రాజకీయ అవినీతి అంటున్నారు, మీరేమో ప్రజల పన్నుల నుంచి వచ్చినటువంటి రాబడి నుంచి వచ్చినటువంటి బడ్జెట్ని
ప్రజల కోసం అభివృద్ధి కోసం వినియోగిస్తే కూడా అది అవినీతి అనేటువంటి మార్క్ ఇస్తే మేము దానికి సమాధానం మీరు కొనుగోలు చెప్పండి సార్. ఇబ్రాహీంపట్నంలో పెట్టినా ఇంకొక దగ్గర పెట్టినా ప్రజల సొమ్ము ప్రజల అభివృద్ధి కోసం పోవాల్సిందే. అది డెఫినెట్ గా అది ఎక్కడ పెట్టినా డెఫినెట్ గా ప్రజల సొమ్ము ప్రజలకు అందేటువంటి కార్యక్రమం తప్ప అది కూడా రాజకీయ అభివృద్ధి చేయడమే ప్రాంతాలు అట్లే ఉండాలన్నా పార్టీలు మారేటోళ్ళకే తైలాలి అభివృద్ధి ఆ పార్టీలకు వస్తే కేంద్రం నుంచి రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి ఏంది అది చెప్పండి మొదలు. ఏంటంటే మీరు అది చెప్పకుండా 3,900 కూడా ఇయ్యారు. ఇచ్చే ఆసనలో 1000 రూపాయలు ఇస్తే 600 ఇచ్చినాం. నువ్వు ఇచ్చే సన్న బియ్యంలో 24 రూపాయలకి ఇస్తే 22 రూపాయలు ఇచ్చినాం. నువ్వు ప్రతి స్కీమ్ లో లేదేందో చెప్పు. డబల్ బెడ్రూమ్ అన్నావు కదా, 80,000 ఇండ్లు ఇస్తే 30,000 ఇళ్ళకి టెండర్ పెట్టినాం. 80,000 ఇళ్ళకి 80,000 ఇస్తున్నాం. 1,50,000 ఇస్తున్నావు. నువ్వు పునాది అర్బన్ లో 185, రూరల్ లో 150 ఇచ్చింది. ఏమి పునాదులు సరిపోవు. 7 లక్షల రూపాయలు అర్బన్ లో ఇచ్చినాయి, 5 లక్షల రూపాయలు 30,000 ఇళ్ళకు నువ్వు టెండర్ పెట్టినావు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కత్తి లేదు. ఇచ్చిన నిధులన్నీ ఎక్కడ కేంద్రం ఇచ్చినాయి కనపడతలేవు. దేవిప్రసాద్ గారు కూడా మీరు ఆలోచించారు, 2 సంవత్సరాల్లో మనం ప్రగతి ఎంత మేరకు రాగలిగినాం, ఎంత మనం చేయలేకపోయినాం. అసలు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు సమస్య సృష్టిస్తుందా, బీజేపీ ప్రభుత్వం మనకు సహకరిస్తలేదా, విపక్షాలు సహకరిస్తలేవా? వాస్తవ స్థితిగతులను కనుక బేరీజ్ 2 సంవత్సరాల తర్వాత జరగాల్సిన చర్చ ఏంటంటే, 2 సంవత్సరాల వరకు మనకు విభజన తాలూకు నష్టాలు కష్టాలు ఉంటాయని అందరూ ఊహించింది. ఒక 13 నుంచి 15 అంశాల్లో ఉన్న దాంట్లో మనం ఎంత మేరకు పరిష్కరించుకున్నాం? 99% పనులు జరిగినాయి అని చెప్పిండ్రు. గ్రామాల్లో ఒక ఆసరా పెన్షన్, ఇంకోటి ఏంది రేషన్ బియ్యమే ఇస్తున్నారని చర్చ ఏంటి అంటే, మేమిచ్చిన 200లకు మీరు 1000 రూపాయలు ఇవ్వగలిగినరు, మేమిచ్చిన 500లకు మీరు 15 ఇవ్వగలుగుతుండ్రు, కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని కట్టగలిగిందంటే దానికి సమాధానం లేదు. కట్టింది ఇప్పుడు ఆల్రెడీ కట్టాం. ఇప్పుడు అన్ని ఫౌండేషన్ జరుగుతా ఉన్నాయి. చెప్తాడు మీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇప్పటి వరకు మార్కెట్ కమిటీ తర్వాత మిగతా ఎన్నో గుర్తుపడ్డట్టే కదా. నిశాంత్ రెడ్డి ఆత్మత్యాగానికి డి శ్రీనివాస్ కు రాజ్యసభ ఇచ్చింది కదా. నిశాంత్ రెడ్డి ఆత్మ బలిదానం చేసినందుకు ఇలా డి శ్రీనివాస్ కు రాజ్యసభ ఇచ్చారు. అదే దేవిప్రసాద్ గారికి ఇవ్వలేదు ఎందుకో? ఇంత పోరాటం చేసింది కదా, ఓడిపోయింది కదా, ఈయన ఎందుకు రాజ్యసభకు వస్తలేడు? దేని సంబంధం అంటే ఇవన్నీ రాజకీయ అవినీతిలో వస్తాయి. ఇప్పుడు ప్రతి చర్యను పిసిసి ప్రెసిడెంట్ కేకే, పిసిసి ప్రెసిడెంట్ డిఎస్, మొన్నటిదానిక ఇక్కడ ఉండి మంత్రిగా ఎంజాయ్ చేసిన ఆయననే మన నిజామాబాద్ ఎన్నికల్లో అందరం ఒకవైపు, డిఎస్ ఒకవైపు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో మనమే చెప్పినాం. వారికి ఆయన గెలిస్తే ఈ తెలంగాణ అస్తిత్వం కోల్పోద్దని, ఓడిపోతే చస్తా అని ఈశాన్ రెడ్డి ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. గెలిస్తే ఎక్కడ తెలంగాణకు అన్యాయం జరుగుతుందో ఓడిపోవాలని కోరుకొని, ఓడిపోతే అమ్మా నేను చచ్చిపోతా అన్నాడు. చచ్చిపోయినోనికి మనం ఇవాళ త్యాగానికి ఫలం ఏమి ఇచ్చినాం అంటే డిఎస్ కు ఇది రాజకీయ. నిశాంత్ రెడ్డి గారు ఆత్మ శాంతించేది దేవిప్రసాద్ గారికి ఇస్తే అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమ కాలంలో ఉండేటువంటి భావోద్వేగాలు అక్కడ శ్రీనివాస, కేసీఆర్, దయాకర, దేవిప్రసాద్ కాదు, అప్పుడు ఉన్నటువంటి భావోద్వేగాలు, అప్పుడు ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షలు. ఒకవేళ ఇవ్వనటువంటి పార్టీని బొందబెట్టకుంటే తెలంగాణ రాదనేటువంటి ఒక ఆకాంక్షతో ఆ రోజు ఉన్నటువంటి శ్రీనివాసను ఓడగొట్టాలని అందరం ప్రచారం చేసి
ఆ రోజు ఉన్నటువంటి ఎండ లక్ష్మీనారాయణ అంటే బీజేపీకి ఎన్నడూ కూడా ఓటేయనటువంటి వామపక్షాల దగ్గర నుంచి అందరం కూడా ఓటేసి ఆడ ఆ రోజు గెలిపించాం. గతంలో గెలిస్తేనే ఇది మళ్ళా చరిత్ర, నిలబడ్డాడు సార్. ఇది చరిత్ర, ఇది చరిత్ర. గతంలో 10,000 గెలిస్తేనే మళ్ళా 10,000 గెలిచిండు. ఆచిపూసిండ్రు. చరిత్ర కాదు. ఇది చరిత్ర. నువ్వు అక్కడ మీరు- 10,000 మీరు- లక్ష్మీనారాయణ గెలిస్తేనే మళ్ళా 10,000 గెలిచిండు. ఇప్పుడు ఆచార్య, పార్టీల- ప్రశాంత్ రెడ్డికి మీరు డిఎస్ కి లింక్ పెట్టి చెప్పారు కాబట్టి లింక్ ఇప్పుడు పెట్టొద్దు చెప్పండి. అంటున్నా నేను. ఎట్లా? ఆయన అది చెప్పండి. ఆ రోజు ఉన్నటువంటి అంటే నిశాంత్ రెడ్డి- భావోద్వేగం, నేను అంటున్నా. ఆ రోజు నిశాంత్ రెడ్డి ఉన్నటువంటి మరణము ఆకాంక్ష. వృధా కావాలని చెప్పు. సార్, నిశాంత్ 2 రెడ్డి సంవత్సరాల కింద- మరణము వృధా కావాలని 2 చెప్పు. సంవత్సరాల కింద దోషినైన నేను. Right, right, thank you. TRS ఇయ్యాల. తీసుకోగానే నేను నిర్దోషినైతేనా సార్? ఎట్లయితే అంటే తప్పుకు మేము సంబంధించి అంటున్నామా? తప్పు కాదా? మేము అప్పుడేమో ఎవరు దత్తాత్రేయుడు దాఖలు ఇప్పుడు దోషం? పెద్ద ఆయన, నేను ఆయన. పార్టీని నేను అంటాం. సార్, నేను పార్టీని DS అంటాం. అంటున్నా. పార్టీ Thank you, చేసేటువంటి ద్రోహం thank you, sir. వ్యక్తులుగా చర్చలు వద్దు, పార్టీగా పార్టీ విధానాలుగా చర్చలు జరగాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, అద్దంకి దయాకర్ గారు, ఆచార్య గారు, దయాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ ఎప్పుడని చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.